సో నేను లాస్ట్ 8 years నుంచి ప్రతిసారి ఫౌండేషన్ మిస్ అవ్వకుండా వస్తున్నాను. ఈరోజు ఇంతమందిని చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే మోర్ దాన్ ఎనీథింగ్ ఎంతమంది లైఫ్స్లో సంతోషాన్ని నింపుతుంది కళామందిర్ ఫౌండేషన్ అని తెలుస్తుంది. సంస్థ పెరగడం అంటే రెవెన్యూనే కాదు, సంస్థతో పాటు మన వాళ్ళు పెరగాలి, దాంతోనే సంస్థ పెరుగుతుందనే యొక్క సర్వీస్ చేస్తే మనసు నిండుతుందని నాకు ఇవాళ అర్థమవుతుంది. फोन कितना बैठा भाई आप है ना, तुम जाओ, मैं निकल, तुम जाओ. तुम चेन बनाओ पहले, तुम चेन बनाओ. अरे बाप बलून. अरे Now, please come. Sure, sir. I will. Please come. Thank you so much for this. Thank you. ఇట్లాంటి వెరైటీస్ ఏ దేశంలో కూడా లేదు. మన ఒక్క వెరైటీ నుంచి ఇంకో వెరైటీ కూడా ఎంత. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెం హూ హావ్ ఆఫ్ రికార్డ్స్ అందుకున్నారు under the special category of outstanding contribution to the preservation and promotion. వారి సతీమణి శ్రీమతి గజన్ నరేంద్ర గారు విచ్చేసి ఈ అనుబంధం ఏర్పరచుకుంటే అది జీవితాంతం నడుస్తుంది. ప్రత్యేకించి ఉద్యోగం చేసేవారు కళామందిర్తో జాయిన్ అయ్యి వారు చనిపోయిన వారి కుటుంబానికి ఎటువంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి వారికి అందిస్తున్నారు. కళామందిర్ ఫౌండేషన్ పక్షాన ఎంత అద్భుత కిడ్స్ తోటి ఫ్యాషన్ షోని చూసాం. మనందరి మొహాల్లో కంగ్రాచులేషన్స్ సాధారణంగా ఆహ్వానిస్తూ సత్కరించుకోవడం మొదల కింద భావిస్తున్నాం. పద్మశ్రీ కళామందిర్ లేడీస్ అందరి దీపికా రెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఝాన్సీ గారు, రావణి గారు, సుచిత్ర గారు, సుమణి గారు, సుమజ जी बहुत बहुत मुबारक आपको और भगवान आपको और शक्ति दे रहा है. రాబోయే తరాలకు నేర్పితే అది ఇంకా ముందు ఈ దేశానికి, ఈ దేశం అంటే భారతదేశం అంటేనే వసుదైక కుటుంబం అనేది ఈ దేశం సంస్కృతి మనకు వచ్చిన చాలా
ఖచ్చితంగా చేనేత కళాకారులే సత్కారంలో నేను పాల్గొంటాను అని మాట ఇచ్చి ఇచ్చేశారు. థ్యాంక్ యూ మేడం. Sanjana madam and all the film producers and movie fraternities and most important, I have seen so many industries. ఎంతో మోటివేషన్ ని అందించి ఒక సంస్థను ఏర్పాటు చేసి అది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఈరోజు శుభాకాంక్షలు. ఆయన ఏ రంగాన్ని టచ్ చేస్తే అది అద్భుతమైన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకు మురళీ మోహన్ గారు. Can we have the వెండి తెరపై హీరోగా పాత్ర ఏదైనా నటనతో ప్రేక్షకుల మనసులో తెలుసుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిర్మాతలు మాత్రమే కాదు, వందలాది మంది అనుసరించి ఒక ప్రమాణాన్ని సృష్టించారు. రియల్ ఎస్టేట్ రంగంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎందరినో ఇంటి వాళ్ళను చేశారు. రాజకీయ రంగంలో ప్రజల విశ్వాసాన్ని తెలుసుకున్నారు. పార్లమెంటు సభ్యుడిగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఎక్కడ ఉన్నా ఏ బాధ్యత చేపట్టినా విలువలతో ముందుకు సాగడమే ఆయన విధిలో తనదైన ముద్ర వేసిన వ్యక్తిత్వం ఆయనది. పాత్రలు మారాయి, రంగాలు మారాయి, కానీ ప్రతి ప్రయాణంలో విజయం ఆయన చిరునామాగా నిలిచింది. ఆయన బహుముఖ ప్రజ్ఞను సమాజానికి అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అది ఒక గౌరవం మాత్రమే కాదు, అది ఆయన జీవిత ప్రస్థానానికి దేశం తెలిపిన ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన పద్మశ్రీ డాక్టర్ మాగంటి మురళీమోహన్ గారిని కళామందిర్ ఫౌండేషన్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం మేము గౌరవంగా భావిస్తున్నాం. ఈ గౌరవ సత్కారాన్ని మే ఐ రిక్వెస్ట్ ఆల్ ది డైరెక్టర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ కళామందిర్ టు ప్లీజ్. అందరూ ఒకసారి ఒక గ్రూప్ ఫోటోకి ఒక్కరికి ఒక అస్తిత్వం బలహీనమైన గొంతుకి బలాన్నిస్తున్న కళామందిర్ ఫౌండేషన్ అనే ఒక అద్భుతమైన भैया बैक साइड प्लीज. కొంచెం వెనక
సమాజ సేవ బ్యూటిఫుల్ వర్క్ దట్ దే డూయింగ్ అండ్ వీళ్ళందరి ముఖాలు చూస్తుంటేనే వీళ్ళెంత సక్సెస్ఫుల్ అనేది కనపడుతుంది. సో కళామందిర్ వాళ్ళు ఇంకా చాలా పెద్ద బిజినెస్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద బిజినెస్ అయితే అంత మంచి మార్పు తీసుకొస్తారు ప్రపంచంలో అని బీ హియర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఝాన్సీ గారిని విచ్చేసి సత్కారాన్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ అరే ముందర చేస్తున్నాం. ముందర ఎందుకు ముందర Please felicitate our lady dynamic director Nandini Reddy garu. ఎవరి టీం అయితే మూతలో మూత పెడతావా? సేవకి నేపథ్యంగా ఎంచి కళామందిర్ ఫౌండేషన్ కి అలాగే పెద్దలు ప్రముఖులు పద్మశ్రీ గ్రహీత శ్రీ మురళీమోహన్ గారికి సాదరంగా ఫౌండేషన్ పక్షాన స్వాగతం సుస్వాగతం.